పరిశ్రమలను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రభుత్వం నూతన ఎంఎస్ఎంఈ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసే వారికి రాయితీ ఇచ్చేలా ప్రణాళిక సిద్ధం చేసింది. ఇప్పటికే ఉన్న పరిశ్రమలకు చెల్లించాల్సిన బకాయిలను విడతల వారీగా చెల్లిస్తున్న సర్కారు ఇటీవలే 1000 కోట్లకు పైగా ప్రోత్సాహకాలను చేసింది. రాష్ట్రంలో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు ఇండస్ట్రీ 4.0 పేరిట ప్రభుత్వం చొరవ తీసుకుంటోంది. టీజీ ఐపాస్ ద్వారా వేగంగా అనుమతులు జారీ చేస్తోంది. భారీ పరిశ్రమలే కాకుండా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల వల్ల లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తుండటంతో గత సెప్టెంబర్లో కొత్త ఎంఎస్ఎంఈ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. కొత్తగా ఏర్పాటు చేసే చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు భారీగా ఖర్చవుతుండటంతో ప్రభుత్వం పలు రాయితీలు ఇస్తోంది. భూమిని తక్కువ ధరకి ఇవ్వడంతో పాటు రిజిస్ట్రేషన్ ఛార్జీలు, స్టాంపు డ్యూటీలో మినహాయింపులు బ్యాంకు రుణాలు సులభంగా అందేలా ఏర్పాట్లు చేయడంతో పాటు ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తున్నారు. రాష్ట్రంలో దాదాపు 35 లక్షల సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఉంటే అందులో 26 లక్షలకు పైగా సూక్ష్మ పరిశ్రమలే ఉన్నాయి. మధ్య తరహా పరిశ్రమలు 1000 వరకు ఉన్నాయి. దేశంలో సరైన ప్రోత్సాహం లేక చాలా ఎంఎస్ఎంఈలు మూతపడుతున్నాయి. ఆ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర ప్రభుత్వం కొత్త పరిశ్రమలకు ప్రోత్సాహం అందించడంతో పాటు ఉన్న వాటిని కాపాడుకునేలా చర్యలు చేపట్టింది. అందులో భాగంగా పరిశ్రమలకు బకాయి పడిన ప్రోత్సాహకాల్ని విడుదల చేస్తోంది. 4236 కోట్లకు బకాయిల్ని విడతల వారీగా చెల్లించాలని నిర్ణయించిన ఆర్థిక శాఖ తొలి విడతగా 1000 కోట్ల రూపాయలను విడుదల చేసింది. అందులో దాదాపు 500 కోట్లను సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకే చెల్లించనున్నారు. ఎంఎస్ఎంఈలకు 2014-15 నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరం వరకు దాదాపు 3000 కోట్ల ప్రోత్సాహకాలు బకాయి ఉన్నట్లు పరిశ్రమల శాఖ లెక్కలు చెప్తున్నాయి. భారీ పరిశ్రమలకు దాదాపు 1000 కోట్ల వరకు బకాయి ఉంది. గత ప్రభుత్వ హయాంలో చెల్లింపులు చేస్తామని హామీ ఇచ్చినా కార్యరూపం దాల్చక బకాయిలు భారీగా పెరిగిపోయాయి. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను $1 ట్రిలియన్ చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం అందులో కీలక పాత్ర పోషించే పారిశ్రామిక వర్గాల్ని ఆకట్టుకునేలా చర్యలు తీసుకుంటోంది. మిగతా బకాయిల్ని విడతల వారీగా ప్రభుత్వం చెల్లించనుంది.